మనం సిరిధాన్యాల నుంచి రాగులు సద్దలు జొన్నలకు ఎందుకు పోయినామంటే వాటికి పుట్టు తీసే పని లేదు, డైరెక్ట్ గా పిండి చేసుకొని తినేయచ్చు. సో అవి కూడా మంచివే. సో హైయెస్ట్ ఐరన్ ఉండేది సజ్జల్లో. పాలిచ్చే తల్లుడికి సజ్జ పిండితో చేసిన జావని 2 గ్లాసులు పొద్దున 2 గ్లాసులు సాయంత్రం తాగిస్తే మిల్క్ 100% ఇంప్రూవ్ అయింది. హైయెస్ట్ కాల్షియం రాగుల్లో ఉంది, హైయెస్ట్ మినరల్స్ బెల్లంలో ఉన్నాయి. తాటి బెల్లం వాడితే తాటి చెట్టుకు 1 లీటర్ నీళ్లు అవసరం లేకుండా దాదాపు 150 కిలోల బెల్లాన్ని ప్రతి సంవత్సరం ఇస్తుంది. అందుకే తాటి చెట్టుని తల్లి అన్నాను. తాటి చెట్టుని కళ్ళుకు అనుసంధానం చేశారు, కానీ తాటి చెట్టు తల్లి లాంటిది. ఎందుకంటే ఆ పాలు అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ జనాలకి, ఎవరికైనా. నీరా, ఆ నీరాని ఉడకబెడితే తాటి బెల్లం అవుతుంది. మినరల్లీ ఎన్రిచ్డ్ తాటి బెల్లం. మనం పొద్దున్న దింపితే నీరా అంటాం, ఫర్మెంట్ కాకుండా ఉంటే. అది ఫర్మెంట్ అయినాక మత్తు కలిగజేస్తుంది. సో అట్లా ఆ తాటి బెల్లము, సిరిధాన్యాలు, ఇంకా మీకు లోకల్ గా మీ పెద్దోళ్ళు తింటా ఉండే రాగులు సద్దలు జొన్నలు, ఆ లోకల్ గా ఉండే రకరకాల ఆకుకూరలు కూరగాయలు, ఇవన్నీ తింటే ఆరోగ్యం ఆటోమేటిక్ గా ఉంటుంది. 100 years అందరూ